70 ద్వారాలు ముయ్యబడితే 71వ ద్వారం నీ కోసం తెరిచి ఉంచుతాడాయన. దారి నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. అవకాశం నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. ఆయనకు సాధ్యమే సమస్తం. కాబట్టి తెలివైనోడు ఏం చేస్తాడంటే ఆపద వచ్చుట చూచి దాగుకొను అన్నట్టు ఆయన రెక్కల కిందకి పరిగెత్తుతాడు. తెలివి తక్కువడేమో కూర్చొని ఏడుతుంటాడు, వాళ్ళకి చెప్పి కృంగిపోతాడు తప్ప ఆశ్రయించాల్సిన దేవుణ్ణి ఆశ్రయించడం. ఆశ్రయిస్తే ధన్యులు. ఓకేనా? ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా? గద్దించి ఎందుకు? ప్రేమను బట్టి, హృదయపూర్వకంగా బాధనైనా విచారమైనా, తర్వాత మళ్ళీ తన కృపా సమృద్ధిని బట్టి మళ్ళా జాలి పడతాడు. నువ్వు మోయగలిగిన దానికంటే ఎక్కువైన శోధన నీకు రానీడు. ఒకవేళ వచ్చిన దానితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన నీకు తప్పకుండా, అది పొందాలంటే నువ్వేం చేయాలి? ఆయన పాదాలని ఆశ్రయించాలి. ఏ పొరపాటు వల్ల నేను ఇది పొందానో, ఏ దరిద్ర కొట్టు పనిచేసి నేను ఈ బాధను అనుభవిస్తున్నానో నా తండ్రి నన్ను క్షమించు. నా పాపం ఒప్పుకుంటున్నానయ్యా, ఇక నేను మార్చుకుంటాను, ఇంకోసారి చెయ్యను, నన్ను మన్నించు. దీనిలో నుంచి బయటపడే దారి చూపి అయ్యా. ఆయన చూపించాడు. నా జీవితంలో ఎన్నోసార్లు చూపించాడు, నీకు కూడా చూపిస్తాడు. అవసరమైతే నీ కోసం ఎవరితోనైనా మాట్లాడతాడు ఆయన. అధికారులతో మాట్లాడతాడు, ప్రభుత్వాధికారులతో మాట్లాడతాడు, ఆకాశంతో మాట్లాడతాడు, భూమితో మాట్లాడతాడు, ప్రకృతితో మాట్లాడతాడు, జంతువుతో మాట్లాడతాడు, చేపతో మాట్లాడతాడు. యోనా కోసం చేపతో మాట్లాడాడు, సింహాలతో మాట్లాడాడు, షడ్రకు మేషకు అబేద్నెగోల కోసం అగ్నితో మాట్లాడాడు. ఇశ్రాయేలు సర్వ జనాంగం కోసం ఎర్ర సముద్రంతో మాట్లాడాడు. ఆహారం కురిపించినట్లు ఆకాశముతో మాట్లాడాడు. మోషేని ఎదిరించిన కోరహు దాతాను అభిరాములను మింగునట్లు భూమితో మాట్లాడాడు, ప్రకృతితో మాట్లాడతాడు. రాజాజ్ఞ ఏంటి? యూదులందరినీ నాశనం చేయమని హామాన్ అనేవాడు తెప్పిస్తే రాజుతో మాట్లాడాడు. మొర్దెకైని చంపి 50 మూరల ఎత్తున్న ఉరికొయ్య మీద వేలాడదీయాలని హామాను పథక రచన చేస్తే దేవుని బిడ్డైన దేవుని బిడ్డైన మొర్దెకై పక్షంగా హామాను చేసిన కుట్రంతా నాశనం అయ్యేటట్టు మొర్దెకై పక్షమున దేవుడు, ఆయన దేవుని బిడ్డ, మొర్దెకై పక్షంగా హామానుకు బుద్ధి చెప్పినవాడు. రాజుతో మాట్లాడి ఈ హామాను గాడు రాజు దగ్గరికి వెళ్ళి ఆ మొర్దెకైని చంపమని పర్మిషన్ తీసుకునే లోపే మాట్లాడేశాడు. ఎప్పుడు నైటు కాస్త అది ఇది పుచ్చుకొని వాళ్ళు డ్యాన్సులు మ్యూజిక్లు వేస్తుంటాయి చూసి హాయిగా నిద్రపోయే రాజుకి ఆ రోజు నిద్ర పట్ల. ఎందుకు పట్టింది? దేవుడు మేలుకొని ఉన్నాడు. రాజు ఏందిరా ఎంత కష్టపడ్డా నిద్ర రావట్లేదు, సార్ మ్యూజిక్ ఏమైనా ఏమంటారు? ఏం మ్యూజిక్ వద్దురా, సరే ఏమన్నా డ్యాన్స్ నిద్రబాయ్, మరి ఏదన్నా ఆహారం ఏమవుతుంది మరి